అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది చివర్లో భారత్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావద్దని నిర్ణయించారు. గతంలో ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని వార్తలు వచ్చినప్పటికీ భారత్తో ట్రేడ్ డీల్స్పై నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే చైనాలో పర్యటించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన భారత్ పర్యటన నుంచి వెనక్కి తగ్గినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. భారత్ అమెరికాల మధ్య ట్రేడ్ ఒప్పందాలపై సందిగ్ధత కొనసాగుతుండగా ట్రంప్ ఈ విషయంలో చర్చలు జరపడానికి మోదీతో పలుమార్లు ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ మోదీ స్పందించలేదని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఈ ఏడాది మే నెలలో జరిగిన 4 రోజుల సైనిక ఘర్షణను తానే నిలిపివేసినట్లు ట్రంప్ పదే పదే ప్రకటించడం, అలాగే భారత్పై 50% అదనపు సుంకాలు విధించడంపై మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ సుంకాలు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిరోధించేందుకు విధించినట్లు ట్రంప్ చెప్పినప్పటికీ ఇది భారత్ను శిక్షించే ఉద్దేశంతో జరిగిన చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. మోదీ చైనా పర్యటన, రష్యాతో కొనసాగుతున్న వాణిజ్య సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ అమెరికాకు దూరమై చైనా, రష్యాలకు దగ్గరవుతోందని అమెరికా ఆరోపించింది. ట్రంప్ తన నోబెల్ శాంతి బహుమతి ఆకాంక్షలకు మోదీ మద్దతు ఇవ్వలేదన్న అసంతృప్తితోనూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా క్వాడ్ సదస్సు భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ట్రంప్ భారత పర్యటన రద్దు, భారత్ చైనా సంబంధాలు మెరుగవుతుండడం వంటివి భారత్ను జియోపొలిటికల్గా కీలక స్థానంలో నిలిపాయి. అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలు క్షీణిస్తున్న ఈ సమయంలో భారత్ తన విదేశాంగ విధానంలో సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది.